హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఏషియా కప్ 2025కి సంబంధించి టీమిండియా జట్టుని అయితే బీసీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో చూసుకుంటే మాత్రం సిఎస్ఐఆర్కి అయితే భారీ షాక్ అయితే తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఎందుకని తగిలింది, అదేవిధంగా ప్లేయింగ్ లెవెల్ నుంచి సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్తో పాటు మరో ఇద్దరు ప్లేయర్లు అయితే చోటు దక్కడం చాలా కష్టంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీం కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏషియా కప్ 2025 సంబంధించి మన టీమిండియా జట్టును అయితే బీసీసీఐ అయితే రీసెంట్గానే అయితే ప్రకటించడం జరిగింది. ఈ జట్టు ప్రకటన తర్వాత మాత్రం అయితే బీసీసీఐ పైన అయితే చాలా విమర్శలు అయితే ఎత్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రేయస్సార్ విషయంలో బీసీసీఐ మాత్రం అయితే కఠినంగా ఉంది. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ అయితే గౌతమ్ గంభీర్ మాత్రమే తన మార్క్ను అయితే మరోసారి అయితే చూపించుకోవడం జరిగింది. శ్రేయస్సార్ని మాత్రం అయితే జట్టులో రాకుండా అయితే చూసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. శ్రేయస్సార్ అటు ఒడియాలో కానీ అదేవిధంగా టీ20లో కానీ అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీలో కూడా సూపర్గా రాణించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్లో కూడా శ్రేయస్సార్ తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ తన బ్యాటింగ్తో పాటు తన కెప్టెన్స్తో పాటు ఫైనల్ దాకా అయితే తీసుకురావడం జరిగింది. అయినా కూడా అటు టెస్ట్ జట్టులోని అదేవిధంగా టీ20 జట్టులోని రాకుండా మాత్రమైతే గౌతమ్ గంభీర్ తన మార్కును చూపించుకున్నారంటే సోషల్ మీడియా వేదిక అయితే తీవ్ర స్థాయిలో అయితే ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా శ్రేయస్సార్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగ్ అయిన బ్యాటర్, అలాంటి బ్యాటర్ని తీసుకోకుండా శుభ్మన్ గిల్ని ఎందుకు తీసుకున్నారనే ప్రశ్న అయితే తలెత్తడం జరిగింది. శుభ్మన్ గిల్ వచ్చేసరికి టీ20 జట్టులోకి రావడం టీ20 జట్టును అయితే పూర్తిగా నాశనం అయినట్లుగా అయితే సోషల్ మీడియా వేదిక అయితే రావడం జరిగింది. శుభ్మన్ గిల్ వచ్చేసరికి కేవలం ఓడియాలకు అదేవిధంగా టెస్ట్లకు మాత్రమే పరిమితం చేయాలి. టీ20 జట్టులోకి తీసుకురావడం, అతని జట్టులో రావడంతో పాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా అప్పచెప్పడంతో అయితే ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ పైన చాలా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ శుభ్మన్ గిల్ ప్లేయింగ్ లెవెన్కి వస్తే మాత్రమైతే సంజు శాంసన్ కూడా భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగవలసి అయితే ఉంటుంది. ఎందుకంటే వన్ డౌన్గా వచ్చేసరికి తిలక్ వర్మ, ఆ తర్వాత చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా వరుసగా అయితే ఉండడం జరిగింది. ఇలాంటి టైంలో వచ్చేసరికి శుభ్మన్ గిల్ని వన్ డౌన్లో ఆడించడం చాలా కష్టం. అదేవిధంగా ఆడిస్తే ఓపెనింగ్ పొజిషన్లో ఆడించాలి, లేదా జట్టు నుంచి అయితే తొలగించాలి. వైస్ కెప్టెన్ ఉన్న పొజిషన్లో ఉన్న జట్టు నుంచి తొలగడం చాలా కష్టం. అందుకే సంజు శాంసన్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో చోటు లభించడం చాలా కష్టం. ఎందుకంటే సంజు శాంసన్ ఇటీవల టీ20లో వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఇటీవల జరిగిన సిరీస్లతోనైతే సెంచరీతోనే రాణించడం జరిగింది. అలాంటి పేరుని ఇప్పుడు పక్కన పెట్టవలసి అయితే ఉంటుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ పక్కన పెట్టాలంటే అభిషేక్ శర్మ వచ్చేసరికి టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. తనదైన స్థాయిలో ఆకట్టుకోవడం జరిగింది. టీ20 ర్యాంకింగ్లో చూసుకుంటే అభిషేక్ శర్మ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అదేవిధంగా అభిషేక్ శర్మ చూసుకుంటే లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్, ఇది కలిసొచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో చూసుకుంటే సంజు శాంసన్ అయితే ఆడితే మాత్రమైతే 5వ పొజిషన్లో లేదా 6వ పొజిషన్లో ఆడాల్సి అయితే ఉంటుంది. ఆ పొజిషన్లో సంజు శాంసన్ ఆడతాడా లేదా అని అయితే అనుమానంగా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే సంజు శాంసన్ భారీ షాక్ అయితే తగిలే అవకాశం ఉంది. ప్లేయింగ్ లెవెన్ నుంచి అవుట్ అయ్యే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. సంజు శాంసన్ బదులు జితేశ్వర్ శర్మ మిడిల్ ఆర్డర్ పొజిషన్ అదేవిధంగా ఫినిషర్లో రోల్లో ఎక్సలెంట్గా రాణించడం జరిగింది ఐపీఎల్లో. దాని దృష్టిలో పెట్టుకుంటే మాత్రమైతే జితేశ్వర్ శర్మను ఆ పొజిషన్లో ఫిక్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడో రాడో. అదేవిధంగా స్పిన్ కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే స్పిన్లో ఇద్దరు ప్లేయర్ని అయితే తీసుకోవడం జరిగింది. వరుణ్ చక్రవర్తి అదేవిధంగా కుల్దీప్ యాదవ్ని అయితే తీసుకోవడం జరిగింది. మరొక ఆల్రౌండర్ వచ్చేసరికి అక్షర్ పటేల్ అయితే ఉండడం జరిగింది. మరో ఆప్షన్ వచ్చేసరికి అభిషేక్ శర్మ కూడా స్పిన్ బౌలింగ్లో ఆకట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా 4 స్పిన్నర్లు అయితే ఎంపిక చేయడం జరిగింది. అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తికే చోటు లభించే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ మాత్రం అయితే బెంచ్కే పరిమితం అవ్వాల్సి అయితే అవుతుంది. ఒకవేళ మ్యాచ్లో 3 స్పిన్నర్లు తీసుకోవాలని అనుకున్నా కూడా కుల్దీప్ యాదవ్ అయితే బెంచ్కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది. మరి ఇలాంటి టైంలో కుల్దీప్ యాదవ్ టీ20 జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న అయితే తలెత్తడం జరిగింది. ఎందుకంటే ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే ఇద్దరు ఫాస్ట్ బాల్, ఒక మీడియం పేసర్తో పాటు 3 స్పిన్నర్లతోనైతే బరిలో దిగనున్నారు. అందులో ఒకడు స్పెషలిస్ట్ స్పిన్నర్, అదేవిధంగా స్పిన్ ఆల్రౌండర్తో పాటు మరొక స్పిన్ ఆల్రౌండర్తోనైతే బరిలో దిగే అవకాశం ఉంది. ఇలా చూసుకుంటే మాత్రం అయితే కుల్దీప్ యాదవ్ భారీ షాక్ అయితే తగిలే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో ఇద్దరు ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉండడం జరిగింది. రింకు సింగ్, శివం దుబే, ఇద్దరిలో ఎవరు తీసుకోవాలని అయితే కష్టంగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా బెస్ట్ స్పిన్నర్లు, అదేవిధంగా స్పిన్ బౌలర్ని ఎదుర్కొనే సత్తా ఉన్న ప్లేయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. దుబాయ్ పిచ్ల పైన ఇప్పటికే శివం దుబే అద్భుతమైన ప్రదర్శన చేయడం జరిగింది.
దాన్ని దృష్టిలో పెట్టుకుని శుభం దుబేని తీసుకునే అవకాశం ఉంది. లేదు అంటే రింకు సింగ్‌ని అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో ఒకరిని తీసుకోవాలంటే స్పిన్ కోటాలో వచ్చేసరికి ఒక ప్లేయర్‌ని అయితే బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే ప్లేయింగ్ 11 పైన చాలా అంటే చాలా రకరకాలుగా అయితే ఉండడం జరిగింది. ఎలాంటి ప్లేయింగ్ 11 అయితే టీమిండియా మేనేజ్మెంట్ సెట్ చేస్తుందో అయితే చూడాలి. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కింద వచ్చేసరికి యథావిధిగా జస్ప్రీత్ బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ యథావిధిగా అయితే జట్టులోనే ఉంటారు. నామమాత్రం మ్యాచ్‌లోకి వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్‌లో వచ్చేసరికి హర్షిత్ రాణా అయితే తీసుకోవాలని హర్షిత్ రాణాకు తుది జట్టులో ఎందుకు చోటు లభించిందని అయితే ఇప్పటివరకు అయితే ప్రశ్న అయితే లేదు. ఎందుకంటే హర్షిత్ రాణా వచ్చేసరికి గౌతమ్ గంభీర్ సెలెక్టింగ్ మార్క్ అని కూడా చెప్పుకోవచ్చు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ బాధ్యత చేపట్టి నుంచి హర్షిత్ రాణా మాత్రం అయితే తుది జట్టులోకి అయితే ప్రతి సిరీస్లో అయితే ఎంపిక చేస్తున్నారు. అతని పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఆ రేంజ్లో కూడా లేదు. ఎందుకు ఎంపిక చేస్తున్నారైతే ప్రశ్న అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే 15 మందితో కూడిన స్క్వాడ్ పైన అయితే తీవ్ర విమర్శలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ప్రశంసలు కూడా వస్తున్నాయి. కాకపోతే ప్లేయింగ్ 11 ఎలా సెట్ చేస్తారనే విషయం పైన అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి అయితే క్లారిటీ అయితే లేదు. రకరకాలుగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఓవరాల్‌గా చూసుకుంటే ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? ఏషియా కప్ సంబంధించిందని అయితే క్లియర్ కట్‌గా అయితే చూసుకుందాం. ఫుల్ స్క్వాడ్‌లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేశ్వర్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్తో కూడిన ఫుల్ స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది. 15 మందితో కూడిన స్క్వాడ్ను. అదేవిధంగా స్టాండ్ బై ప్లేయర్ల కిందకి వచ్చేసరికి ప్రసిద్ధ్ కృష్ణ, ఎస్ఎస్సి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్‌గా ఈ స్క్వాడ్లో చూసుకుంటే మాత్రమైతే శ్రేయస్ అయ్యర్ పేరు మాత్రమైతే మొత్తం స్టాండ్ బై ప్లేయర్ కూడా పరిగణనలో తీసుకోకపోవడం ఇప్పుడు చాలా చర్చకైతే దారితీసింది. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ విషయానికి వచ్చినట్లయితే స్క్వాడ్లో వస్తారని అనుకున్నాం కాకపోతే స్టాండ్ బై ప్లేయర్గా అయితే ఎంపిక చేయడం జరిగింది. ఎస్ఎస్సి జైస్వాల్ కూడా స్టాండ్ బై ప్లేయర్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. టీ20లో స్పెషలిస్ట్ బౌలర్ అయిన ప్రసిద్ధ్ కృష్ణ కూడా స్టాండ్ బై ప్లేయర్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడనే హర్షిత్ రాణా బదులు ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక చేస్తే బాగుండే అనే ప్రశ్న కూడా రావడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది ప్లేయర్లకు మాత్రమైతే భారీ షాక్ అయితే తగిలింది. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ అదేవిధంగా ప్రసిద్ధ్ కృష్ణకి అయితే రెస్ట్ ఇస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. ఇద్దరు ప్లేయర్లు వచ్చేసరికి తర్వాత వెస్టిండీస్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసమే వీళ్ళిద్దరికైతే రెస్ట్ ఇచ్చినట్లయితే చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? అనేది అయితే ఒకసారి అయితే బ్రీఫ్‌గా అయితే చూసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ అదేవిధంగా అభిషేక్ శర్మలో 100% అయితే వీళ్ళిద్దరైతే ఓపెనింగ్ చేసే అవకాశం అయితే 100% అయితే కన్ఫామ్. ఆ తర్వాత వన్ డౌన్గా చూసుకుంటే యథావిధిగా తిలక్ వర్మ అయితే రానున్నాడు. తిలక్ వర్మ వన్ డౌన్లో ఇటీవల కాలంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. వన్ డౌన్ ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. 4th పొజిషన్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అయితే ఆడే ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 3వ పొజిషన్లో 4వ పొజిషన్లో మాత్రమే ఆడతాడు. 5వ పొజిషన్లో బ్యాటింగ్ చేయడం కష్టం. అదేవిధంగా 5వ పొజిషన్కి వచ్చేసరికి ఇక్కడ జితేశ్వర్ శర్మను ఆడిస్తారా లేదా హార్దిక్ పాండ్యాని ఆడిస్తారా అయితే చూడాలి. ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని అయితే మార్చుకునే అవకాశం ఉంది. మరి సంజు శాంసన్ వచ్చేసరికి 5వ పొజిషన్లో ఆడతారా లేదా అయితే చూడాలి. జితేశ్వర్ శర్మ ప్లేస్లో సంజు శాంసన్ తీసుకుంటారా అయితే చూడాలి. ఈ ఇద్దరిలో ఓన్గా అయితే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ని అయితే రానున్నాడు. అక్షర్ పటేల్ తర్వాత వచ్చేసరికి శివం దుబేను తీసుకుంటే మాత్రం ఒక స్పిన్నర్ అయితే పక్కన పెట్టాల్సి అయితే ఉంటుంది. ఒకే స్పెషలిస్ట్ స్పిన్నర్తో అయితే బరిలో దిగాల్సి అయితే ఉంటుంది. అప్పుడు వరుణ్ చక్రవర్తితో దిగుతారు. కుల్దీప్ యాదవ్ బెంచ్కి పరిమితం అవుతాయి. ఇలాంటి టైంలో లేదు శివం దుబేని పక్కన పెట్టి బౌలర్లో దిగితే అప్పుడు కుల్దీప్ యాదవ్ కూడా జట్టులోకి వస్తాడు. అప్పుడు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు ప్లేయింగ్ 11లో ఆడతారు. ఇద్దరు ప్లేసర్లు వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం అయితే ప్లేయింగ్ 11 మ్యాక్సిమం ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జితేశ్వర్ శర్మ ఆర్ సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఆర్ శివం దుబే, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్‌గా ఇదే ప్లేయింగ్ 11తో బరిలో దిగే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రమైతే అటు ఓపెనింగ్ పొజిషన్లో అయినా, మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయినా, లోయర్ ఆర్డర్ పొజిషన్ అయినా బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది. ఫాస్ట్ బౌలర్ కూడా జస్ప్రీత్ బుమ్రాతో హర్షదీప్ సింగ్ అటాకింగ్ అయితే ఉంది. ఓవరాల్ ఏ కాంబినేషన్లో చూసుకున్నా కానీ టీమిండియా అయితే ఈ ప్లేయింగ్ 11 అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇదే ప్లేయింగ్ 11తో బరిలో దిగుతుందా లేదా అయితే చూడాలి. ఏషియా కప్లో వచ్చేసరికి తొలి మ్యాచ్ మన టీమిండియా వచ్చేసరికి సెప్టెంబర్ 10న యూఏఈతోనైతే తలబడబోతుంది దుబాయ్ వేదిక. ఈ మ్యాచ్ వచ్చేసరికి రాత్రి 7:30 అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఏషియా కప్లో ఫుల్ స్క్వాడ్ అదేవిధంగా ప్లేయింగ్ 11 మాత్రమైతే ఫుల్ విశ్లేషణ ఈ విధంగానే ఉంది. మరి దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే
అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.